కాంగ్రెస్ లోకి చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య కొత్త పీసీసీ చీఫ్ పై చర్చలు ఫైనల్. ఖర్గేతో రేవంత్ భేటీ. ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీని తెరిపించండి కేంద్ర మంత్రిని కోరిన శ్రీధర్ బాబు, నగేష్, పాయల్. 435 డాక్టర్ పోస్టుల భర్తీకి వైద్య శాఖ నోటిఫికేషన్. జూలై 2 నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ల స్వీకరణ. కేసీఆర్ పిటిషన్కు అనుమతిపై వాదనలు పూర్తి. తీర్పు రిజర్వ్. ఎంక్వైరీ అడిగింది వాళ్లే. చైర్మన్ సమాచారమే ఇచ్చారన్న ఏజీ. ప్రచారాలు నమ్మి ఎన్నికల్లో జనం బోల్తా పడ్డారు. ఇంకా నెరవేరని కలలు మనమే నెరవేరుస్తామన్న కేసీఆర్. షాద్నగర్ గ్లాస్ ఫ్యాక్టరీ ప్రమాదంలో 5గురి మృతి, 15 మందికి గాయాలు. వైద్య సాయానికి సీఎం ఆదేశాలు. విభజన కంటే జగన్ వల్లే ఎక్కువ నష్టం. పోలవరాన్ని ధ్వంసం చేశారు. పూర్తయ్యుంటే తెలంగాణకే నీళ్లిచ్చేవాళ్లమన్న చంద్రబాబు. నీట్పై చర్చకు కాంగ్రెస్ పట్టు. సభ వాయిదా. సభ రూల్స్ ప్రకారమే చర్చ జరుగుతుందన్న ధర్మేంద్ర ప్రధాన్. మోదీ ప్రారంభించినవన్నీ కూలిపోతున్నాయన్న ఖర్గే. నీట్పై చర్చతో యువతకు భరోసా ఇద్దామన్న రాహుల్. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కూలిన టెర్మినల్. క్యాబ్ డ్రైవర్ మృతి. కుండపోత వర్షాలతో ఢిల్లీ అతలాకుతలం. ఇంకా నీళ్లలోనే కాలనీలు. డీటెయిల్స్ చూద్దాం. ఢిల్లీ టూర్లో బిజీగా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. నేషనల్ హైవేల నిర్మాణం వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. RRR పై మరింత పకడ్బందీగా కసరత్తు చేయాలని సూచించారు. పామాయిల్ సాగు విస్తరణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. నేషనల్ హైవేల నిర్మాణం వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రాష్ట్రానికి రహదారులు జీవనాడులన్నారు. గత సర్కారు నిర్లక్ష్యంతో 3 ఏళ్ల కింద కేంద్రం నుంచి అతి తక్కువ నిధులు వచ్చాయని చెప్పారు. జాతీయ రహదారుల నిర్మాణాలపై న్యాక్లో అధికారులతో రివ్యూ నిర్వహించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. RRR పై మరింత పకడ్బందీగా కసరత్తు చేయాలని సూచించారు. వచ్చే నెలలో కొత్త టెండర్లు పిలిచి సెప్టెంబర్లో పనులు ప్రారంభించేలా ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. రాష్ట్రంలో పామాయిల్ సాగు విస్తరణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. పామాయిల్ సాగు ఆ రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుందన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం పాకలగూడెంలో పామాయిల్ తోటలను పరిశీలించారు. పామాయిల్ ధర కనీసం 18,000 ఉండేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు మంత్రి. ఈ పంటకి 8 సంవత్సరాల వరకు కూడా డిమాండ్ తగ్గే అవకాశం లేదు. కాబట్టి రైతులు నిర్భయంగా నిస్సంకోచంగా ఈ పంటను పండించుకోవచ్చు. ఇప్పుడు రైతుల యొక్క అందరి కోరిక ఏంటంటే కనీసం 15,000కి తగ్గకుండా మీరు చూడగలిగితే కొత్తగూడెం జిల్లా రేపు పామాయిల్ హబ్ చేయాలని ఇప్పటికే 2 ఫ్యాక్టరీలు కట్టుకున్నాం. క్రాప్ డైవర్సిఫికేషన్, ఇతర పంటల నుంచి పామాయిల్ పంటకి రైతులు మార్చాలి. ఢిల్లీలో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామిని కలిశారు మంత్రి శ్రీధర్ బాబు. ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆదిలాబాద్లో 30 ఏళ్లుగా మూతపడి ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీపై కేంద్ర మంత్రికి వినతి పత్రం ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి చేసి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వారి విన్నపాలపై సానుకూలంగా స్పందించారు కేంద్ర మంత్రి. సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన సంస్థ ద్వారా చాలా సంవత్సరాల నుంచి మూసివేయబడ్డ ఈ పరిశ్రమను తిరిగి పునఃప్రారంభం చేయాలని వారిని కోరటం జరిగింది. జాతీయ స్థాయిలో అదే సంస్థ ద్వారా మళ్ళా తిరిగి నిధులు ఇప్పించి ప్రారంభోత్సవం చేసి, లేకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ముందుకొచ్చి దాంట్లో భాగస్వాములు అవుతాం. లేకుంటే ప్రైవేట్ భాగస్వాములు కూడా చాలామంది కూడా ఆసక్తి చూపెడతా ఉన్నారు. దీని పరిశ్రమను ఎట్టి పరిస్థితుల్లో ప్రారంభోత్సవం చేస్తామని. ఒక ప్రధానమైన పరిశ్రమల ఈకోసిస్టమ్ డెవలప్ చేసే యోగ్యత ఉన్న ప్రాంతం ఆదిలాబాద్. సహకార రంగం బలోపేతానికి తన వంతు కృషి చేస్తానన్నారు బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు సర్వసభ్య సమావేశానికి మంత్రి హాజరయ్యారు. తాను కూడా మార్క్ఫెడ్ చైర్మన్గా పనిచేశానని, సహకార రంగం నుంచే మంత్రిగా ఎదిగానన్నారు. రైతులతో పాటు సిరిసిల్ల చేనేత కార్మికులకు అండగా ఉంటామన్నారు మంత్రి. డిసెంబర్ తీసుకున్నాక 15 రోజుల్లో దంతే గారెలు పుట్టబడ్డట్టుగా మార్క్ఫెడ్ చైర్మన్ ఆయన. కానీ ఒకటి మాత్రం మర్చిపోయి, ఢిల్లీకి రాదైనా తల్లికి కొడుకు అన్నట్టుగా నా రాజకీయ జీవితం సహకార రంగం నుంచి స్టార్ట్ అయింది కరీంనగర్ సింగిల్ విండో అధ్యక్షుడిగా. సో ఈ విధంగా తప్పకుండా శ్రమపడి రైతులకు సేవ చేసి ఒక నిజాయితీగా చేస్తే వాళ్ళ జీవితాల్లో తప్పకుండా రైతుల ఆచరణ దొరుకుతాయి.
అందుకు నేనే ప్రత్యక్ష నిదర్శనం. ప్రజాప్రభుత్వంలో ప్రజలకు అధికారులు జవాబుదారీగా పనిచేయాలన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. అధికారులు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. నాగర్ కర్నూలు జిల్లా అభివృద్ధిపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి. సమాచార హక్కు చట్టంతో పని లేకుండానే ప్రతి ఒక్కరికి కావాల్సిన సమాచారాన్ని అందించాలన్నారు జూపల్లి. కనపడాలా రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఇద్దరు పాలన మార్పు కనపడాలా. ఎక్కడ కూడా ఎవరు కూడా ఎటువంటి చిన్న పొరపాటు చేయకుండా పూర్తి పారదర్శకంగా ప్రజలకు అందుబాటులోకి మీరైనా మేమైనా ప్రజాసేవకులు. ములుగు జిల్లాలో పర్యటించారు మంత్రి సీతక్క. ఏటూరు నాగారం మండలం ఆకులవారి ఘనపురంలో ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ వసతి గృహంలో ఉదయం విద్యార్థులతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు. ప్రభుత్వ హాస్టల్లో వసతులపై ఆరా తీశారు మంత్రి. తర్వాత విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ఇబ్బందులున్నా వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని విద్యార్థులకు సూచించారు సీతక్క. స్టేట్ కొత్త పీసీసీ మంత్రివర్గ విస్తరణపై ఢిల్లీలో హైకమాండ్ డిస్కస్ చేసినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ తో పాటు మిగతా సీనియర్ నేతల అభిప్రాయం తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలే యాదయ్య కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. జగదీష్ రెడ్డి కోరితేనే ప్రభుత్వం విద్యుత్ మీద జ్యుడిషియల్ కమిషన్ వేసిందన్నారు హస్తం నేతలు. ఢిల్లీలో రాష్ట్ర పీసీసీ చీఫ్ ఎంపిక క్లైమాక్స్ కు చేరినట్లు తెలుస్తోంది. 2 రోజులుగా పీసీసీ చీఫ్ ఎంపిక చేసే పనిలో ఉన్నారు ఏఐసీసీ నేతలు. సీఎం రేవంత్ తో పాటు మిగతా సీనియర్ నేతల అభిప్రాయం తీసుకుంటున్నారు. బీసీ నేతకే పీసీసీ చీఫ్ పదవి వరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పీసీసీ పదవి కోసం మహేష్ కుమార్ గౌడ్, మధుయాష్కి, అంజన్ కుమార్ యాదవ్, సురేష్ షెట్కార్ పోటీలో ఉన్నారు. ఎస్సీ కోటాలో సంపత్ కుమార్, ఎస్టీ కోటాలో బలరాం నాయక్ పీసీసీ పదవిపై పట్టుపడుతున్నారు. దీంతో త్వరలోనే స్టేట్ పీసీసీ చీఫ్ ను ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య కాంగ్రెస్ లో చేరారు. ఢిల్లీలో రాష్ట్ర ఇన్ఛార్జి ఏఐసీసీ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. కాలే యాదయ్యకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రేవంత్ రెడ్డి. కార్యక్రమంలో నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తో పాటు ఏఐసీసీ సెక్రటరీ సంపత్, ఇతర నేతలు పాల్గొన్నారు. కాలే యాదయ్య చేరికతో కాంగ్రెస్ లో జాయిన్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 6కు చేరింది. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ ఇప్పటికే హస్తంగూటికి చేరారు. కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ తో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ భేటీ అయ్యారు. చెన్నూరు పెద్దపల్లి సెగ్మెంట్లోని సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. నియోజకవర్గంలోని రోడ్లు, ఫారెస్ట్ ఆఫీసర్లతో రైతుల సమస్యలను కేంద్ర మంత్రికి వివరించారు. పోడు భూముల సమస్యల్ని పరిష్కరించాలంటూ భూపేంద్ర యాదవ్ని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి త్వరలోనే పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు. కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక విషయంలో హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. హైకమాండ్ గాంధీ భవన్ అటెండర్గా చేయమన్నా చేస్తానని చెప్పారు. భవిష్యత్తులో పీసీసీ చీఫ్ సీఎంని కూడా అవుతానన్నారు జగ్గారెడ్డి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు ఏది చెప్తే దాన్ని నేను ఫాలో అవుతా. పీసీసీ వాళ్ళు ఎవరిని ఇచ్చినా, గతంలో రేవంత్ రెడ్డి గారిని పీసీసీ ఇచ్చిర్రు, ఇయ్యంగానే రేవంత్ రెడ్డి ఫాలో అవ్వలేమో. ఇప్పుడు ఎవరిని ఇచ్చినా అదే ఫాలో అవుతాం. గాంధీ భవన్లో అటెండర్ పోస్ట్ ఇచ్చినా చేస్తాను. నేను 10 ఏళ్ళ టార్గెట్. ఈ 10 ఏళ్లలో నేను ఖచ్చితంగా పీసీసీ ఎప్పుడోసారి అవుతా, ఒకసారి ముఖ్యమంత్రి కూడా అవుతా. నష్టపరిహారం ఇప్పిస్తానని, పనులను అడ్డుకోవద్దని చెర్లగూడెం ప్రాజెక్టు భూ నిర్వాసితులను కోరారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇబ్రహీంపట్నం లేదా చింతపల్లిలో నిర్వాసితులకు ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి కుటుంబానికి తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు రాజగోపాల్ రెడ్డి. పైన పనులు మొదలు పెట్టకుండా ఎక్కడికైతే నీళ్లు రావాలో ఆ పనులు, ఆ సొరంగంతో ఈ కాలువలు దోవినాక ఈ పని మొదలు పెడితే ఇది అయిపోయినాడు, అది రెడీ ఉంటే తయారైతే ఆడ నీళ్ళు వదిలితే ఇది 2. కానీ అక్కడ పనే లేదు, అతి లేదు, గతి లేదు. ఏడికల్ నీళ్ళు వస్తుందో ఈనాటి వరకు తెలియదు. కేసీఆర్ చేసిన పని పిచ్చి పని, అది తెలివితో తుగ్గులకు పని. అది ఆకాశంలోకి వెళ్ళి వర్ష నీళ్ళతో నిండే ప్రాజెక్టు కాదు ఇది మనది. మీకు ఏ సమస్య రాకుండా చేసే బాధ్యత నాది. నేను తప్పకుండా ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేయడంతో పాటు మీ అందరికీ R&R ఇప్పించి మంచిగా చేసే బాధ్యత నాది.
జగదీష్ రెడ్డి కోరితేనే ప్రభుత్వం విద్యుత్ మీద జ్యుడిషియల్ కమిషన్ వేసిందన్నారు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. అవినీతి బయటపడుతుందనే భయంతోనే కేసీఆర్ జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ముందు హాజరు కావడం లేదన్నారు. 7 లక్షల కోట్ల అప్పులు చేసి వేలాది కోట్లు దుర్వినియోగం చేశారని ఫైర్ అయ్యారు. విద్యుత్ శాఖ వెలువబడినటువంటి జగదీష్ రెడ్డి అడిగితే మేము జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తే ఆ జ్యుడిషియల్ కమిషనే వద్దని చెప్పి అసలు కమిషన్ ఆయనను విచారించి హక్కే లేదని తను హైకోర్టుకు వెళ్ళడం ఎంత బాధాకరం. నిజంగా నువ్వు సచ్చీలుడు అయితే అంత బాగా విద్యుత్ సంస్థలు తీసుకొచ్చిన వాడివైతే శాసనసభకు వచ్చి అదే విషయం చెప్పొచ్చు కదా. గాంధీ భవన్లో మాజీ ప్రధాని భారతరత్న పివి నరసింహారావు జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు నేతలు. రానున్న 2 రోజులు రాష్ట్రంలో వానలు పడే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ద్రోణి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో సిటీతో పాటు జిల్లాల్లో వానలు పడే ఛాన్స్ ఉందని చెప్పారు. ఇవాళ రేపు కొన్ని జిల్లాలకు హెవీ రెయిన్ అలర్ట్ ఇచ్చారు. కొన్ని ప్రాంతాల్లో బలమైన ఉపరితల గాలులతో కూడిన వానలు కురుస్తాయని అంచనా వేశారు. ఇక ఇవాళ సిటీలో సాయంత్రం తర్వాత అక్కడక్కడ వర్షం కురిసింది. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ద్రోణి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న 2 రోజులు రాష్ట్రంలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఉపరితల గాలులతో వానలు పడే అవకాశం ఉందన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ఛాన్స్ ఉందని చెప్పారు. దాదాపుగా ఉత్తర తెలంగాణ, ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో కూడా అక్కడక్కడ మనకి భారీ వర్షపాతం నమోదవుతుంది. గత 24 గంటలు చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాలైన మనకి కొమరంభీం, ఆసిఫాబాద్ నుంచి అలాగే మంచిర్యాల, నిర్మల్ పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షపాతం నమోదవడం జరిగింది. అలాగే మనకి అత్యధికంగా మనకి కొమరంభీంలోని 10 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదవడం అయితే జరిగింది. ఇదే విధమైన వాతావరణం కాకపోయినప్పటికీ కొద్దిగా మనకి వర్షపాతం, ఒక మోస్తరు వర్షపాతం అనేది రాష్ట్రం మొత్తం మీదుగా వచ్చే 3 రోజులు కూడా కనిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇవాళ రేపు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు వెదర్ ఆఫీసర్లు. ఇవాళ ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు హెవీ రెయిన్ అలర్ట్ ఇచ్చారు. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జనగామ, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్తో పాటు నాగర్ కర్నూలు జిల్లాలో వానలు పడే అవకాశం ఉందని తెలిపారు. అయితే ఈ 3 రోజులు కూడా కొద్దిగా మోస్తరు వర్షాలు మాత్రం కొద్దిగా ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. తర్వాత నుంచి కొద్దిగా మాన్సూన్ వీక్గా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. మనకి జూలై 5వ తేదీ వరకు కూడా కొద్దిగా వీక్గా ఉంటూనే తర్వాత జూలై 5వ తేదీని రివైవ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. మనకి మొదటిలోని మొత్తంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదవడం, తర్వాత నెల చివరాఖరులో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అధికంగా వర్షపాతం నమోదవడం అయితే జరిగింది. అయితే మొత్తం తెలంగాణ అంతా చూసుకున్నట్లయితే దాదాపుగా సరాసరి ఒక సాధారణ స్థితిలోనే ఉందని చెప్పొచ్చు. అంటే 13% వర్షపాతం అధికంగా నమోదవడం అయితే జరిగిందనమాట. రేపు 15, ఎల్లుండి 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. రేపు కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ, గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. ఈ జిల్లాల్లో గాలులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇవాళ సిటీలో అక్కడక్కడ వర్షం కురిసింది. సాయంత్రం తర్వాత నగరంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ, బోరబండ, భరత్ నగర్ ఏరియాల్లో మోస్తరు వర్షం పడింది. సెక్రటేరియట్తో పాటు శివారు ప్రాంతాల్లోనూ జల్లులు కురిశాయి. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ మోస్తరు వానలు పడ్డాయి. పోలవరం పూర్తయితే సౌత్ ఇండియాకు నీటి కష్టాలు ఉండేవి కావన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. తమిళనాడుకు తాగునీరిచ్చే అవకాశం ఉండేదన్నారు. అలాగే తెలంగాణకు కూడా ఏపీ సాగునీరిచ్చేవాళ్లమని చెప్పారు. పోలవరం నీళ్లను గ్రావిటీ ద్వారా నాగార్జున సాగర్కు తరలించే ఛాన్స్ ఉండేదన్నారు. ఫలితంగా రాయలసీమను సస్యశ్యామలం చేసే వీలు ఉండేదన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పోలవరం నిర్మాణం ఆలస్యమైందన్నారు సీఎం చంద్రబాబు. రాష్ట్రానికి జీవనాడి, ప్రజలకి ఈ ప్రాజెక్టు పూర్తయింటే చాలా సౌత్ ఇండియాలో నీటి సమస్య అనేది లేకుండా చేయడమే కాకుండా వేరే రాష్ట్రానికి మనం నీళ్ళు ఇచ్చే పరిస్థితి వచ్చేది. అటు తమిళనాడుకు తాగునీరు కానీ, ఒకవేళ తెలంగాణకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి వచ్చేది. నేరుగా నాగార్ సాగర్కు తీసుకుపోగలిగితే లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా గ్రావిటీతో తెలంగాణకు నీళ్ళు వస్తాయి.
ఒకప్పుడు తెలంగాణలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు చూస్తే లెఫ్ట్ మెయిన్ కెనాల్ నల్గొండకు వచ్చి ఖమ్మానికి వచ్చి ఇక్కడ తిరువూరుకు వచ్చి అక్కడి నుంచి నూజివీడుకు వచ్చి ఈ చింతలపూడి వరకు ఈ ఏరియా అంతా వచ్చేది, నూజివీడు వరకు వచ్చేది. నేను ఒకేసారి డిఎస్పీలని ఆర్డీఓల్ని మొత్తం ఎస్కార్టింగ్ పెట్టి వాటర్ పుష్ చేశాను. ఒక్కసారి నీళ్లు తీసుకురాగలిగాను. దానికి కౌంటర్గా నేను చింతలపూడి ప్రాజెక్టు పెట్టాం. లెఫ్ట్ మెయిన్ కెనాల్కి వచ్చే ఆయకట్టు అంతా కూడా చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఇవ్వాలని. ఇది ఆ రోజు కూడా ఇక్కడనే ఏదైతే వైకుంఠపురం ప్రాజెక్టు కట్టి తద్వారా నీళ్ళని అక్కడ తీసుకొచ్చి నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్కి ఇస్తే తద్వారా ఆ ప్రాజెక్ట్ వల్ల మొత్తం నాగార్జున సాగర్లో ఆయకట్టు అంతా కవర్ అవుతుంది. ఆ నీళ్లు శ్రీశైలం నిలబెట్టి పార్లమెంటును నీట్ లీకేజ్ అంశం ఓ కుదుపు కుదిపింది. విపక్ష పార్టీలు చర్చకు పట్టుబట్టినప్పటికీ ఉభయ సభల అధిపతులు తిరస్కరించారు. దీంతో 2 సభల్లో గందరగోళం ఏర్పడింది. లోక్సభ సోమవారానికి వాయిదా పడింది. రాజ్యసభ వాయిదాల మధ్య కొనసాగింది. నీటి రగడ పార్లమెంటు ఉభయ సభలను తాకింది. నీట్ లీకేజీపై వెంటనే చర్చ చేపట్టాలని విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో లోక్సభలో గందరగోళం నెలకొంది. అధికార విపక్ష నేతల రచ్చతో లోక్సభ సోమవారానికి వాయిదా పడింది. సభ ప్రారంభం కాగానే తామిచ్చిన వాయిదా తీర్మానాలపై చర్చకు పట్టుబట్టారు విపక్ష ఎంపీలు. అయితే తీర్మానాలను తిరస్కరిస్తున్నట్టు ప్రకటించారు స్పీకర్ ఓం బిర్లా. రాష్ట్రపతి ప్రసంగానికి తీర్మానంపై చర్చ జరగాలన్నారు. अभिभाषण के बीच में कभी स्थगन प्रस्तावों को नहीं लिया जाता. నీటి అంశం చాలా ముఖ్యమైన విషయమన్నారు లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ. విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించాల్సిన బాధ్యత పార్లమెంటుపై ఉందని చెప్పారు. స్పీకర్ చెప్పినా వినకుండా నీటిపై విపక్ష ఎంపీలు ఆందోళన చేశారు. సభలో గందరగోళంతో మొదటిసారి సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. हिंदुस्तान के जो स्टूडेंट्स हैं उनको हम जॉइंट मैसेज देना चाहते थे. हाँ दें, आप सुनिए जॉइंट मैसेज देना चाहते थे ऑपोजिशन और सरकार के साइड से कि इस मुद्दे को हम जरूरी मानते हैं. नहीं माने प्लीज. ओके. सभा पटल पर रखे जाने वाले पत्र आइटम नंबर 3 श्री अर्जुन मेघवाल जी. లోక్సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా విపక్ష ఎంపీలు నీటిపై చర్చకు పట్టుబట్టారు. కానీ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగాలన్నారు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు. ప్రభుత్వం అన్ని అంశాలకు సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉందని విపక్షాలు ఓపిక పట్టాలని కోరారు. ప్రతిపక్షాలు మాత్రం నీటిపై వెంటనే చర్చించాలని డిమాండ్ చేశాయి. మరోసారి గందరగోళం నెలకొనడంతో లోక్సభను సోమవారానికి వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా. राष्ट्रपति अभिभाषण में पूरे मुद्दे पर कहिए. आप राष्ट्रपति अभिभाषण पर चर्चा नहीं करना चाहते, आप मुद्दों पर बात नहीं करना चाहते, नीट के मुद्दों पर राष्ट्रपति अभिभाषण पर चर्चा नहीं करना चाहते, देश के मुद्दों पर चर्चा. రాజ్యసభలోనూ ఎగ్జామ్ పేపర్ల లీకేజీపై చర్చించాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి. నీటిపై చర్చించాలంటూ ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరించారు చైర్మన్ జగదీప్ ధన్కడ్. నీట్ లక్షలాది మంది యువతకు చెందిన ఎంతో ముఖ్యమైన అంశమన్నారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేత ఖర్గే దీనిపై వెంటనే చర్చించాలని కోరారు. చైర్మన్ మాత్రం నీటిపై తర్వాత చర్చిద్దామన్నారు. దీంతో విపక్ష ఎంపీల నినాదాలతో రాజ్యసభ దద్దరిల్లింది. माननीय सदस्यगण